హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశం, ఆకాశాన్ని తాకే శిఖరం, మనిషి ధైర్యానికి పరాకాష్ట. ఇది మౌంట్ ఎవరెస్ట్. 8848.86 మీటర్లు సముద్ర మట్టానికి ఎంతో ఎత్తులో నిలబడి ఉన్న ఈ మహాపర్వతం ఎందరో కలలను, సాహసాలను, అలాగే కొన్ని విషాదాలను కూడా చూపింది. ఈరోజు ఈ వీడియోలో ఎవరెస్ట్ ఎలా ఏర్పడింది, మొట్టమొదటిగా ఎవరు ఎక్కారు, ఎందుకు ఇది అంత ప్రమాదకరం, మరియు అక్కడ నిజం ఏం జరుగుతుంది, మరి ప్రారంభిద్దామా? ఎవరెస్ట్ ఎక్కడ ఉంది? మౌంట్ ఎవరెస్ట్ హిమాలయ పర్వత శ్రేణిలో ఉంది. ఇది నేపాల్ మరియు టిబెట్ సరిహద్దుల్లో ఉంది. నేపాల్లో దీన్ని సగర్మాథా అంటారు. టిబెట్లో దీన్ని చోమలింగం అంటారు. అర్థం ఆకాశ దేవత. ఎవరెస్ట్ మాత్రమే కాదు, హిమాలయాల్లో 8000 మీటర్లకు పైన ఉన్న 14 శిఖరాలు ఉన్నాయి. కానీ వాటిలో ఎవరెస్ట్ అత్యంత ఎత్తైనది. ఎవరెస్ట్ ఎలా ఏర్పడింది? సుమారు 50 మిలియన్ సంవత్సరాల క్రితం భారత ఉపఖండం ఉత్తర దిశగా కదిలి ఆసియా ఖండాన్ని ఢీకొట్టింది. ఆ ఢీకొట్టడం వల్ల భూమి పైభాగం పైకి లేచింది. అలా ఏర్పడ్డాయి హిమాలయ పర్వతాలు. అంటే ఎవరెస్ట్ ఇంకా పెరుగుతూనే ఉంది. ప్రతి సంవత్సరం కొన్ని మిల్లీమీటర్లు మేర పెరుగుతుంది. ఎవరెస్ట్ ఎత్తు ఎలా కొలిచారు? మొట్టమొదటిగా బ్రిటిష్ సర్వేయర్లు 1886లో దాని ఎత్తు 8840 మీటర్లని ప్రకటించారు. తర్వాత శాటిలైట్ టెక్నాలజీతో కొలిచినప్పుడు 2020లో అధికారికంగా 8848.86 మీటర్లని ప్రకటించారు. అంత ఎత్తు అంటే సుమారు 29,031 అడుగులు. ఒక కమర్షియల్ ఎయిర్ప్లేన్ ఎగిరే ఎత్తుకు సమీపం. మొదటిసారి ఎక్కిన వారు ఎవరు? 1953 మే 29 సర్ ఎడ్మండ్ హిల్లరీ, న్యూజిలాండ్, మరియు టెనింగ్ నోర్గే, షెర్పా, నేపాల్. వీరిద్దరూ ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకున్నారు. అది మానవ చరిత్రలో ఒక మహాఘట్టం. అయితే వాళ్ళు చెప్పిన ఒక మాట చాలా ప్రసిద్ధి: మేము పర్వతాన్ని జయించలేదు, మేము మమ్మల్ని మనమే జయించాం. ఎవరెస్ట్ ఎందుకు ప్రమాదకరం? ఆక్సిజన్ తక్కువ, -40°C వరకు చలి, హిమపాతం, మంచు చర్యలు, గాలి వేగం గంటకు 200 కిలోమీటర్ల వరకు, 8000 మీటర్ల పైభాగాన్ని డెడ్ జోన్ అంటారు. ఎందుకంటే అక్కడ మనిషి ఎక్కువసేపు బ్రతకలేడు. ఎవరెస్ట్ ఎక్కడం ఎంత ఖర్చు? ఒక వ్యక్తి ఎవరెస్ట్ ఎక్కాలంటే సుమారు 30 లక్షల రూపాయల దగ్గర నుంచి ₹1,00,00,000 వరకు ఖర్చు అవుతుంది. ఎందుకంటే ప్రభుత్వ అనుమతులు, ఆక్సిజన్ సిలిండర్లు, ట్రైనింగ్, పరికరాలు, బీమా. ఇది కేవలం సాహసం కాదు, అది ఒక భారీ ప్రాజెక్ట్. ఎవరెస్ట్లోని విషాదాలు: 1996లో ఒక భారీ తుఫాను 8 మందిని బలి తీసుకుంది. 2014లో మంచు చర్యలు 16 షెర్పాలను చంపాయి. 2015లో నేపాల్ భూకంపం బేస్ క్యాంపును ధ్వంసం చేసింది. ఇప్పటి వరకు 300కు పైగా ఎవరెస్ట్ పై మరణించారు. కొన్ని మృతదేహాలు ఇప్పటికీ అక్కడే ఉన్నాయి. గ్రీన్ బూట్స్ కథ: ఎవరెస్ట్ పై ఒక ప్రసిద్ధ స్థలం ఉంది, గ్రీన్ బూట్స్. ఒక పర్వతారోహకుడు అక్కడే మరణించాడు. అతని శరీరం ఇంకా మంచులోనే ఉంది. ఎవరెస్ట్ ఎక్కేవారు ఆ స్థలాన్ని గుర్తుగా చూస్తారు. ఇది మనిషి పరిమితాన్ని గుర్తుకు చేస్తుంది. ఎవరెస్ట్ పై ట్రాఫిక్ జామ్: ఇటీవలే సంవత్సరాలలో ఎవరెస్ట్ పై ట్రాఫిక్ జామ్ కూడా కనిపిస్తుంది. శిఖరానికి వెళ్లే మార్గంలో పర్వతారోహకులు వరుసగా నిలబడాల్సి వస్తుంది. ఇది ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. ఎవరెస్ట్ పర్యావరణ సమస్యలు: ఎవరెస్ట్ పై ఇప్పుడు చెత్త సమస్య పెరుగుతుంది. ఆక్సిజన్ సిలిండర్లు, ప్లాస్టిక్,
మరియు ఇతర వ్యర్థాలు ఇవి అక్కడ పెరిగిపోతున్నాయి. ఇది ప్రపంచానికి ఒక హెచ్చరిక. ఎవరెస్ట్ ఎక్కే ముందు ట్రైనింగ్. ఎవరెస్ట్ ఎక్కాలంటే సంవత్సరాల పాటు ట్రైనింగ్. చిన్న పర్వతాలపై అనుభవం, శారీరక ఫిట్నెస్, మానసిక ధైర్యం ఇవి తప్పనిసరి. భారతీయుల విజయాలు. బచేంద్రి పాల్ ఎవరెస్ట్ ఎక్కిన మొదటి భారతీయ మహిళ. అరుణిమ సిన్హా ఒక కాలు కోల్పోయిన ఎవరెస్ట్ ఎక్కింది. ఇవి మనకు ప్రేరణ. ముగింపు సందేశం. మౌంట్ ఎవరెస్ట్ కేవలం ఒక పర్వతం కాదు, అది మనిషి కలల ప్రతీక. ధైర్యానికి పరాకాష్ట, స్వీయ జయానికి నిదర్శనం. ఎవరెస్ట్ మనకి ఒక పాఠం చెబుతుంది. ఎత్తు ఎంత ఉన్నా దాన్ని చేరే మనసు ఉంటే అది సాధ్యమే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి డాక్యుమెంటరీ వీడియోలను కావాలంటే కామెంట్లో చెప్పండి. ధన్యవాదాలు.